రాండి, ఎవరైనా మాట్లాడితే అందరు బయట ఉన్నామని. సెల్లులు ఆఫ్ చేసుకోండి. మా రోజు కదా మీరు కేబుల్ పెద్దది పెట్టాలా చూద్దాం. ఏం అడిగేది ఏం లేదు. అడిగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అని చట్టబద్ధత కల్పించిన లోక్సభలో రాజ్యసభలో ఆయన ఒక చట్టాన్ని తీసుకొచ్చి చట్టబద్ధత కల్పించారు. దానికి అందరూ అన్ని రకాలుగా ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజలందరూ సెలబ్రేట్ చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు సంకల్పించిన తర్వాత, ఒక విజన్ అనుకున్న తర్వాత దానికి ఎన్నో శక్తులు అడ్డపడినప్పటికీ లాస్ట్గా ఒక చట్టబద్ధత కల్పిస్తూ లోక్సభలో అలాగే రాజ్యసభలో తీర్మానించారు. దీనికి కమలాపురం నియోజకవర్గ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, దేశంలో ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీలు, ఏ రాష్ట్రాలైనా మన రాష్ట్రానికి సంబంధం లేని అన్ని పార్టీలు కూడా సపోర్ట్ చేస్తే ఒకే ఒక పార్టీ దీని నుంచి వాకౌట్ చేశారు. దీనికి ఇంకా ఇవి కావాలి, ఇవన్నీ ఇవ్వండి అని చెప్పి అడగడానికి పోయి, సెంట్రల్తో కొట్లాడాల్సింది పోయి, మనతో పాటు రాష్ట్రానికి ఏం మేలు జరగాలి చూడాల్సింది పోయి ఇక్కడి నుంచి వాకౌట్ చేస్తానని పోవడం చాలా బాధాకరం. దానికి వాళ్ళ సెల్ఫ్ అజెండా ఏమైనా కావచ్చు, కానీ ఈరోజు అభివృద్ధి దిశగా పరిగెడుతున్న అమరావతిని చూస్తే, ఎందుకంటే మేము అసెంబ్లీకి పోయినప్పుడు రెగ్యులర్గా చూస్తూ ఉంటాం కాబట్టి, ఈ 2 సంవత్సరాల్లోనే ఏదైతే పూర్తిగా అస్తవ్యస్తమైపోయి పనికి రాకుండా పక్కన పెట్టేసిన దాన్ని మళ్ళా దానికి జీవం పోసి, డిలే అవ్వడానికి కూడా ఆ స్ట్రక్చర్స్ ఏమైనా పాడైపోయినాయని చెప్పి ఐఐటి వాళ్ళందరితో టెస్ట్ చేయించి అన్నీ బాగున్న తర్వాతనే పనులు మొదలుపెట్టారు. కాబట్టి ఇప్పుడు చాలా ఫుల్ స్పీడ్గా నడుస్తూ ఉన్నాయి. టార్గెట్ పెట్టుకొని 28 లోపల మొత్తం ఏవైతే ఐకానిక్ బిల్డింగ్స్ ఉన్నాయో, అసెంబ్లీ, సెక్రటేరియట్ సంబంధించిన ఐకానిక్ బిల్డింగ్స్, అలాగే హైకోర్టు, రోడ్సు, మిగతా ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నాయో అన్నీ కూడా పూర్తి చేసే దిశగా పరుగులెడుతుంది. ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని అవసరం, అందరూ చెప్పేదే. ఒక గ్రోత్ ఇంజన్ లేకపోతే, ఒక ఏదైనా ఇప్పుడు చెప్తున్నారు తెలంగాణ మిగతా చోట్ల ఎన్ని ఒక ప్లస్ బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని వాళ్ళకి అప్పగిస్తే మిగతా ప్రభుత్వాలు దాన్ని వాడటం తెలియక మైనస్ చేసి, ఇప్పుడు కూడా ఒక హైదరాబాద్ ఉన్న రెవెన్యూతోనే అది బయటపడుతూ ఉంది. హైదరాబాద్లో నుంచి వచ్చే డబ్బుతోనే రాష్ట్రాన్ని అంతా కూడా ముందుకు నడిపిస్తూ ఉన్నారు. అది లేకుండా ఉంటే వాళ్ళ పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉండేది. అలాంటిది మనకు లేని పరిస్థితిలో అలాంటి సిటీ ఒకటి ప్లాన్ చేసి, మనకు కాదు కావాల్సింది, మన భవిష్యత్ తరాలకు ఒకటి అలాంటిది ఉండాలని చెప్పేసి ప్లాన్ చేశారు. తెలుగుదేశం ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు క్యాపిటల్ సిటీ ఒకటి ఉన్నప్పటికీ అభివృద్ధి మాత్రం వికేంద్రీకరణ ఇస్తాం, ఎక్కడ ఏం పెడతామని చెప్పిన విధంగా డెవలప్ చేస్తూ వచ్చారు. కానీ రాక్షస పాలన వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఆ రాక్షస పాలనలో సెల్ఫ్ అజెండా, ఒక ద్వేషం, దేనికి ద్వేషిస్తున్నారో కూడా తెలియకుండా ఒక ద్వేషంతో దాన్ని నాశనం చేయడం జరిగింది. ఎలా అనంటే, ఒకరోజేమో 3 క్యాపిటల్ అంటాడు, ఒకరోజు నేనుండేదే క్యాపిటల్ అంటాడు ఆయన, ఇంకొక రోజు వైజాగ్ క్యాపిటల్ అంటాడు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడతా, ఏ రోజుకి ఆ రోజు ఆయనకి ఏది అనిపిస్తుంది. ఆయన బెంగళూరు అంటే బెంగళూరే క్యాపిటల్ అయిపోతుందా? అంత దారుణంగా మాట్లాడే పరిస్థితి నుంచి వైజాగ్ వాళ్ళు నమ్మల, 3 క్యాపిటల్ అన్న వైజాగ్ వాళ్ళు చీతురు కొట్టారు. ఎప్పుడూ లేనట్టు విధంగా
మెజారిటీలు ఇచ్చి మాకు ఈ క్యాపిటల్ సిటీ మాకు ఇక్కడ అవసరం లేదని చెప్పి వెళ్ళగొట్టారు ఆయన అక్కడి నుంచి. కర్నూలుకి నేను జ్యుడిషియల్ క్యాపిటల్గా చేస్తానన్నాడు. కర్నూలులో కూడా ఎప్పుడూ లేనటి విధంగా తెలుగుదేశంకి కూటమి ప్రభుత్వానికి మద్దతు పలికారు. ఆయన చెప్పిన తర్వాత దీనిన్నింటికి అర్థం ఏంటంటే ఎవరు కూడా దాని మీద ఇంట్రెస్ట్ లేరు. రాష్ట్రం మొత్తం మీద బాగుపడాలి, మాకు డెవలప్మెంట్ జరగాలి మా ఊర్లో అన్నారు. దానికి అనుగుణంగా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కర్నూలుకి ఇండస్ట్రీస్ తీసుకురావడంలోనైతేనేమి, బెంచ్ పెట్టడంలోనైతేనేమి కానీ ఇవన్నీ కూడా డెవలప్మెంట్ చేస్తుంది. వైజాగ్కి కనీవిరగని ఎరగనటువంటి ఇన్వెస్ట్మెంట్స్, క్యాపిటల్ సిటీ అనేది కాదు, ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చి అక్కడ జీవన ప్రమాణాలు పెంచే విధంగా చేస్తూ ఉన్నారు. అక్కడ లోకల్లో మా ఎక్స్ఎమ్మెల్యే గారు మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి 4 మాటలు మాట్లాడినారు. అప్పుడు అన్నేళ్ళు మేము గవర్నమెంట్లో ఉంటే ఎందుకు ఆర్ఓబి తీసుకురాలేదు, ఇప్పుడు ఎందుకు తెస్తున్నారు అని చెప్పేసి. ఇది 2019లో తెచ్చిన జియో. అంటే ఇంకా తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు, అప్పుడు మేము ఎమ్మెల్యే కూడా కాదు, మన ఆయన ఎమ్మెల్యే కాదు, ఇన్ఛార్జి హోదాలోనే రాష్ట్రం విడిపోయి అడ్మినిస్ట్రేషన్ అంతా అస్తవ్యస్తంగా ఉండి కొన్ని రోజులు అక్కడ కొన్ని రోజులు ఇక్కడ ఉండి సెటిల్ అవ్వడానికే 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు తీసుకున్న టైంలో దాని తర్వాత నుంచి ఫాలో అప్ చేసుకొని శాంక్షన్ తీసుకొచ్చిన ఆర్ఓబి జియో ఇది 2019 ఫిబ్రవరిలో వచ్చింది. దాంట్లోనే అప్పుడే అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ తీసుకొచ్చి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ 5 ఏళ్లలో దాన్ని ఎందుకు మీరు మొదలు పెట్టలేదు? ల్యాండ్ అక్విజిషన్ కూడా అవసరం లేకుండా ప్లాన్ తీసుకొని తెచ్చి పెట్టిన అవసరం. సరే మీ వ్యక్తిగత అవసరాల కోసం మళ్ళీ వచ్చినాక దాన్ని ల్యాండ్ పెద్ద చేయాలా, రోడ్ ఇంత చేస్తాము, మేము ఇది చేస్తాము అని చెప్పేసి ల్యాండ్ అక్విజిషన్ పెట్టి మీకు కావాల్సిన వాళ్ళందరికీ ఎక్కువ అమౌంట్ వేపించి ఇలా అన్ని రకాలుగా పన్నారు. అయినా చేయండి, డెవలప్మెంట్ చేయండి, వద్దనింది ఎవరు? చేయకుండా ఎలక్షన్లోనే పోటీ చేయనని చెప్పినావే, మళ్ళీ ఎందుకు పోటీ చేసినావు? మరి కంప్లీట్ చేయకుండా నిన్న ప్రెస్ మీట్లో ఆయన చెప్పినట్టు నేను కూడా పూర్తిగా చూడలేదు, కానీ అప్పుడు కాంట్రాక్ట్ అయితే వర్క్ అయితే తెప్పించినాము, కాంట్రాక్టర్లు మా లీడర్లు కమిషన్లు అడిగేసరికి వాళ్ళు చేయలేకపోయినారు అన్నాడు. అప్పుడున్న లీడర్లు వాళ్ళే కదా, ఆయనే ఒప్పుకున్నాడు కదా వాళ్ళ కమిషన్ల కోసం ఆగి పని చేయలేకపోయినామని చెప్పి. కాంట్రాక్ట్ టెండర్ పిలిపించినారు కానీ ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించిన బడ్జెట్ కూడా అలాట్ చేయలేని పరిస్థితిలో ఉన్నది పరిస్థితి. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బడ్జెట్ అలాట్మెంట్ చేపించడం జరిగింది. బడ్జెట్ అలాట్మెంట్ చేపించిన తర్వాతే టెండర్స్ పిలవడం జరిగింది. దానికి అనుగుణంగా ఎందుకనంటే ల్యాండ్ అక్విజిషన్ బడ్జెట్ లేకుండా పని ఎలా మొదలు పెడతారు? అవన్నీ చేయడానికే ఇన్ని రోజులు టైం పట్టింది. మేము మొదలు పెట్టాం, తొందరగా కంప్లీట్ కూడా చేస్తాం, చేసినాకే మేము మాట్లాడతాం, అది అయిపోగొట్టిన తర్వాతనే మేము మాట్లాడతామని చెప్పి మరొకసారి తెలియజేసుకున్నా. ఈ మంచి పనికి సపోర్ట్ చేయడానికి వచ్చిన బీసీ జనార్దన్ రెడ్డి గారిని ఏమంటే మాట్లాడినారు. బీసీ జనార్దన్ రెడ్డి గారు ఏమడిగారా మిమ్మల్ని? నువ్వు మీ అల్లుడే కదా సీఎం, నువ్వు రాజుగారి మామవే కదా, 5 ఏళ్లలో నువ్వు ఎందుకు పూర్తి చేయాలా అన్నాడు. ఆయన మేము అప్పుడు ఎందుకు పూర్తి చేయాలని అడుగుతాడు, కానీ ఈ 5 ఏళ్లలో ఎందుకు పూర్తి చేయాలా సమాధానం చెప్తాడా? బీసీ జనార్దన్ రెడ్డి గారు 1-2 సార్లు సీఎం గారి దగ్గరికి వచ్చి దీన్ని ఫాలో అప్ చేసి, కమలాపురం ఆయన కాన్స్టిట్యున్సీ కాకపోయినా మినిస్టర్గా బాధ్యత తీసుకొని ఆయన వచ్చి చేసినాడు కాబట్టి ఆయనకు ఆ మాట్లాడే హక్కు ఉంది. నీకు మాట్లాడే టాపిక్ లేక డైవర్ట్ చేయడానికి ఆ యొక్క మీద కామెంట్ చేస్తావు, ఆ యొక్క డబ్బులు కలెక్ట్ చేస్తుందని. ఏం సంబంధం మన ఆర్ఓబికి ఆ యొక్క కలెక్ట్ చేసేదని? వాళ్ళది ఎప్పుడు పెట్టే చెయ్యే, వాళ్ళకేం డబ్బులు లేక కాదు, అక్కడ ఉండి కలెక్ట్ చేసుకోవాల్సిన కర్మ ఆయనకు పట్టడంలే. బీసీ జనార్దన్ రెడ్డి మంచి సావుకారి, ఆయన ఆ యొక్క ఏ రోజైనా 10 మందికి అన్నం పెట్టేది, ఏ రోజైనా 10 మందికి హెల్ప్ చేసే విధానంలోనే కానీ ఇట్లే ఉన్నింది, కానీ ఎప్పుడు అడిగి తీసుకున్న పరిస్థితుల ఆమె మీద కామెంట్ చేయడం అంటే మీ బతుకులు ఎప్పుడు ఇంతే, ఎప్పుడు వచ్చినా డైవర్ట్ చేయడానికి ఒకటి కావాలా. అప్పుడు ఎలక్షన్ డైవర్ట్ కావడానికి మీ ఆయనకు బావ అవుతాడేమో, మా ఎక్స్ఎమ్మెల్యేకి చిన్న బావ, ఆయన హత్యను అడ్డం పెట్టుకొని గెలిచిరి 2019లో. ఇప్పుడు అలాంటివే నువ్వు వాళ్ళ గురించి మాట్లాడితే ఇప్పుడు ఈయన నువ్వు బీసీ జనార్దన్ రెడ్డి నాయన గాలి జనార్దన్ రెడ్డి అనుకునేవు. మీ ఫ్రెండ్ గాలి జనార్దన్ రెడ్డి కాదు, అందరికాడ లాక్కోవడానికి ఈయన బీసీ జనార్దన్ రెడ్డి, ఆయన పని చేసేవాడు, ఆయన వచ్చిండేది, ఆయన దీని గురించి
మాతో పాటి అన్ని రకాలుగా ఫాలో అప్ చేసి తెచ్చడానికి మాకు హెల్ప్ చేసినది బీసీ జనార్దన్ రెడ్డి గారు, ఆర్ఎండ్బి మినిస్టర్ గారు. నువ్వు వాళ్ళ భార్య దగ్గరికి పోతాను, ముందు మీ పార్టీలో మీ అక్క పార్టీ అధ్యక్షురాలుగా తీసినప్పుడే నువ్వు మాట్లాడలేకపోయినావు. మీ మేనకోడలకు అన్యాయం జరుగుతుంటే మాట్లాడలేకపోయినావు. ఎన్ని మాట్లాడలేకుండా టాపిక్ డైవర్ట్ చేయడానికి ఆర్ఓబి టాపిక్ డైవర్ట్ కావాలా, దీనికి మాకు మంచి పేరు రాకూడదు, అంతే కదా. మీ అల్లుడు ఒక మంచి పాయింట్ ఇచ్చాడు కదా మా విగ్గన్ అని, అదే డైవర్టింగ్ వాడుకోవచ్చు కదా. ఇలాంటి కామెంట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఎప్పుడైనా కూడా డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు మీకు చేత కాకపోతే గమ్మునుండండి. కనీసం మమ్మల్ని చూసైనా నేర్చుకోండి, చెప్పిన పని పూర్తి చేయడం. మీరు 5 ఏళ్ళు వదిలిపెట్టిన చెరువులన్నిటికీ నీళ్లు తెప్పిస్తాను, మీరు వదిలిపెట్టిన ప్రాజెక్ట్స్ అన్ని GNSS అని తెప్పిస్తా అని చెప్పినాడు. ఆయనే కాంట్రాక్టర్ GNSS సంబంధించి. ఏదైతే డబ్బులు వస్తాయో అర్త్ వర్క్ మాత్రం చేసుకొని, డబ్బులు వచ్చి అర్త్ వర్క్ ప్రాజెక్ట్ మొత్తం తీసుకొని డబ్బులంతా దొబ్బుకొని పోయి మిగతా వర్క్ అంతా వదిలిపెట్టినాడు. సర్వరాయ సాగర్ ఉంది, గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే 14-19 మధ్యలోనే రిజర్వాయర్ కంప్లీట్ చేసినాం. దానికి కాలువలు పూడి కాలువలు తీయాలని చెప్తే ఆయన కాలువలు అడిగి తీసుకున్న నీళ్లు ఆయన చేపల చెరువుకు, భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీకి, ఈ రెండింటికే వాటర్ ఇచ్చుకుంటున్నాడు. ఈ 5 ఏళ్లలో నువ్వు రాజుగారి మామవు కదా, ఆయన మీ సీఎం గారు, ఎక్స్ సీఎం గారు కూడా కడప జిల్లా అయినా కదా. ఎప్పుడూ కూడా ఈ కమలాపురం ప్రజలు నీకు మద్దతు పలికినారు కదా. అప్పుడంతా ఎందుకు చేయలేకపోయినావు? సర్వరాయ సాగర్ నీళ్లు నీ చేపల చెరువుకి అయితే ఇప్పించుకుంటేనే మొత్తం నీళ్ళు ఇచ్చినట్టు. సర్వరాయ సాగర్ ప్రాజెక్టు నీకే కట్టిన, కాంట్రాక్టర్ నువ్వే, దానికి వచ్చి నీళ్లు వాడుకునేది నువ్వే. GNSS పరిస్థితి కూడా అంతే. ప్రజలకు అందించే బాధ్యత లేదా? ఇవన్నీ మాట్లాడకుండా ఏంటో మాట్లాడతారు. ఆ యొక్క యాడ్నో ఉండుంటే వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ముందు ఏం డెవలప్మెంట్ చేయాలనుకున్నావు, ఏం డెవలప్మెంట్ చేద్దాము, ఇట్లా చేస్తే బాగుంటుందని ఒక మంచి సజెషన్స్ ఇస్తే నేను కూడా తీసుకుంటా, కలిసి పని చేస్తా. అంతేగాని చెత్త మాటలు మానుకోండి. ఇంకనైనా డెవలప్మెంట్ కొప్పర్తికి 2300 కోట్లు శాంక్షన్ చేపిస్తే 1200 కోట్లతో ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అవుతుంది. క్లియరెన్స్ అయిపోయినాయి, ప్లాన్స్ డ్రాయింగ్స్ వస్తే అప్పుడు జంగిల్ క్లియరెన్స్ కూడా అయిపోయింది. రోడ్ వర్క్ స్టార్ట్ చేస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్రాయింగ్ చేస్తారు, కొత్త కంపెనీస్ తీసుకురావడానికి వస్తున్నారు. ఇప్పటికి కూడా మేము పోతే కడపనా అని భయపడుతున్నారు. ఏమైనా ఇండస్ట్రీస్తో మాట్లాడితే కడపన కొప్పర్తి కాడికి రావాలా, వాళ్ళందరూ వస్తే ఇప్పుడు ఉండే బాగుంటుంది, మళ్ళీ ఎప్పుడన్నా ఫ్యూచర్లో వాళ్ళు వస్తే మా పరిస్థితి ఏందని అడిగే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ భయాల్ని పోగొట్టి తీసుకురావడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అలాగే టెక్నాలజీ సెంటర్, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్తో టెక్నాలజీ సెంటర్ వస్తే తాడేపల్లి నుంచి వద్దు కడపలో పెడతామని చెప్పి ఆయన తీసుకొచ్చానన్నాడు. తెచ్చిన తర్వాత దానికి ల్యాండ్ అలాట్ చేయలే 3 ఏళ్లలో. దానికి ఎవడు ముందుకు రాలేని చెప్పి PPP మోడ్లో ఎవడు రాలేదని చెప్పి లెటర్లు పెట్టున్నాడు. ఎవరు రాలేదు కాబట్టి మేము డెవలప్ చేయలేకపోతున్నామని లెటర్లు పెట్టినాడు. క్యాన్సిలేషన్ దిశగా వెళ్తుంటే మళ్ళా లేదు అమరావతికి షిఫ్ట్ చేస్తారని ఇంకొక ఇన్స్ట్రక్షన్ వచ్చిందని అంటే మళ్ళీ సీఎం గారి దగ్గర పోతే లేదు కడపలోనే పెడతామని చెప్పేసి దానికి కడపలో కొప్పర్తిలో ల్యాండ్ అలాట్ చేయించి దానికి సెంట్రల్ గవర్నమెంట్ సబ్మిట్ చేయించి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంటే PPP మోడ్లో కాదు మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా నేనే ఇన్వెస్ట్ చేస్తాను, 100 కోట్ల పైన ఖర్చు పెట్టేదానికి సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకుంది. త్వరలో ముఖ్యమంత్రి గారి చేత అది కూడా ఇక్కడ శంకుస్థాపన చేయించి ఆ స్కిల్ సెంటర్ ఓపెన్ చేపిస్తాం. అది జరిగేంత వరకు కూడా ఇప్పుడున్న APSC బిల్డింగ్ని తాత్కాలికంగా వాడుకునేదానికి కూడా ప్రణాళికలు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా వచ్చిన అవకాశాన్ని కూడా వెనక్కి పోకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏం తీసుకురావాలో ఫండ్స్ తీసుకొని ఒక పక్క కష్టపడతా ఉంటే నీకెక్కడ డెవలప్మెంట్ చేసి పార్టీ చెడ్డ పేరు, మీకు చెడ్డ పేరు వస్తుందో మాకు మంచి పేరు వస్తుందని చెప్పేసి ఈ పనికిరాని మాటలు మానుకో. ఇప్పటికైనా దయచేసి ఎప్పటికైనా మంచి జరుగుతున్నప్పుడు సపోర్ట్ చేయండి. మీరైనా ఏదైనా మంచి చేస్తే ఖచ్చితంగా మేము కూడా సపోర్ట్ చేయాలి. గత 5 ఏళ్ళు ఏ మంచి లేకుండా విధ్వంసం దిశగా నడిచినారు కాబట్టి ప్రజలు మీకు ఆ రకంగా బుద్ధి చెప్పినారు. మేము కూడా పని చేయకుంటే ఫ్యూచర్లో బుద్ధి చెప్తారని మాకు తెలుసు. కాబట్టి మేము ప్రజలకు ఏం అవసరమో అది చూసుకొని పని చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకొకసారి ఇలాంటి మాట్లాడకూడదని చెప్పేసి ఈ మధ్యకాలంలో మేము చేసిన రోడ్స్ డెవలప్మెంట్లు అయితేనే, విలేజెస్లో చేసిన CC రోడ్లు అయితేనేమి,
ఆర్ఎన్బిలో ఇప్పుడు మీరు ఆర్ఎన్బి గురించి చెప్తారంట కదా, మీరు ఎన్నో రోజుల నుంచి వేయలేని కొమ్మర్తి ఉరుటూరు రోడ్ వేయించింది ఈ బీసీ జనార్దన్ రెడ్డి గారిని అడిగిన తర్వాత. చెన్నూరు మండలంలో రోడ్లు వేసిన ఓలంపల్లి రోడ్లు ఎన్ని మీరు నిలబెట్టిన వర్కులు కూడా వేయించింది బీసీ జనార్దన్ రెడ్డి గారే. మళ్ళీ అయ్యవారిపల్లె రోడ్డు మీరు రోజు భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీకి వాడుకుంటూనే ఉన్నారు, ఆ రోడ్డు కూడా వేయించుకుంటే దాన్ని కూడా ఇప్పుడు శాంక్షన్ చేసింది ఆ బీసీ జనార్దన్ రెడ్డి గారే. ఇన్ని రకాలుగా ఆయన చేస్తా అంటే ఆయన మీద విమర్శిస్తూ ఉన్నారు. దయచేసి ఈ స్టేట్ పులివెందల రోడ్ అంటారు, ఈ రోడ్ అంతా కూడా మొత్తం డెవలప్మెంట్ చేసింది ఇప్పుడు అదే బీసీ జనార్దన్ రెడ్డి గారి టైంలో, ఇప్పుడే ఆయననే చేసింది. ఇంకా ఈ 2-3 ఏళ్లలో ఏ ఒక్క రోడ్డు కూడా పెండింగ్ లేకుండా మీకు చేస్తాను. డ్యామేజ్ అయినా ఎందుక ఈ హైవే దగ్గర అందరికీ తెలుసు, ఈ పాపాగ్ని మీద బ్రిడ్జ్ కొట్టకపోతే దాని మీద బ్రిడ్జ్ స్టార్ట్ చేయడానికి ఎన్ని రోజులు ఎంతమంది కాంట్రాక్టులు మార్చినా ఎన్ని టెండర్లు దాటిచ్చేసి ఆఖరికి పోటీగా తెచ్చి ఒక టెండర్ మేము కాంట్రాక్ట్ చేపించి పని చేయించాల్సిన పరిస్థితి ఆ గవర్నమెంట్ ఉన్నా కూడా ఎవరు రాకపోతే మేము ఉంటాం దగ్గరుండి చేపిస్తామని చెప్పి ధైర్యం చెప్పి ఆ రోజు కాంట్రాక్ట్లో టెండర్లు వేయించడం జరిగింది. మీ పద్ధతి మా పద్ధతి కాదు, మాకు డెవలప్మెంటు ప్రతి ఒక్కడూ బాగుండాలా సంతోషంగా ఉండాలనేది మా ధ్యేయం. దానికి అనుగుణంగా మేము పనిచేస్తాం. ఖచ్చితంగా దీన్ని ప్రజలు కూడా గుర్తిస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.